పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ద్వారానే నువ్వు సర్వసత్యంలోకి నడిపించబడతావు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉంటేనే నువ్వు సరైన మార్గంలో నడిపించబడతావు. పరిశుద్ధాత్మ దేవుని అనుభవం లేకపోతే మనం సరైన భక్తి చేయటం లేదన్నట్టు, మనం సరైన మార్గంలో నడవట్లేదు అన్నట్టు. హల్లెలూయా. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్ని ముగించుకొని 3.5 సంవత్సరాల పరిచర్య, 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన చేశాడు. ఆయన వెళుతూ నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిష్యులందరూ మేడగదిలో కూడి ప్రార్థన చేస్తుండగా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ బలంగా కుమ్మరించబడ్డాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇది చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం లేకపోతే సంఘమే లేదు. హల్లెలూయా. సంఘం మొదలైంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం తర్వాత. ఈ అనుభవం ద్వారా తర్వాతే సంఘం స్టార్ట్ అయింది. ఈ అనుభవం లేకపోతే సంఘమే లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలోకి మనం ఎలా రావాలి, అసలు మనం ఏం కలిగి ఉన్నాం, మీరేం కలిగి ఉన్నారో ఈరోజు నేను మీతో చెప్పబోతా ఉన్నాను. చాలామందికి వాళ్ళు ఏం కలిగి ఉన్నారో వాళ్ళకి తెలియదు. ఈరోజు మీరు ఏం కలిగి ఉన్నారో నేను అది మీతో చెప్పబోతున్నాను. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎవరైనా మైక్లో చదవండి, లైవ్లో కూడా వినపడాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. థ్యాంక్ యూ జీసస్. మైక్లో చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. మళ్ళీ ఇంకోసారి చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు. ఎవడైనను క్రీస్తునందుంటే వాడంట నూతన సృష్టి అంట. నూతన సృష్టి అంటే ఏంది? ఇప్పుడు మన రూపం ఏమన్నా మారిపోయిందా? యేసుప్రభుని నమ్ముకోగానే, క్రీస్తులోకి రాగానే మన రూపం ఏమన్నా మారిపోయిందా? ఇప్పుడు మా జాన్ ఉన్నాడు, ఈయన ఏమన్నా తెల్లగా అయ్యాడా కొంచెం క్రీస్తులోకి రాగానే? లేకపోతే నా ముక్కు పోయి చైనీస్ ముక్కు ఏమన్నా వచ్చిందా? నా చెవులు ఏమన్నా మారిపోయినాయా? నా రూపం ఏమన్నా మారిపోయిందా? లేదు. అవునా? మరి నూతన సృష్టి అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఫిజికల్ బాడీ, ఇట్ ఈజ్ అబౌట్ యువర్ ఇన్నర్ మ్యాన్. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుడు గురించి, నీ యొక్క ఆత్మ గురించి. ఈ వాక్యం నీ శరీరం గురించి కాదు. ఇక్కడ నేను ఈ వాక్యం అంతా నువ్వు అంటే నీ ఆత్మను గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. యువర్ స్పిరిట్ మ్యాన్. మనిషి ఓన్లీ శరీరం కలిగి లేడు. మీరందరూ నన్ను చూస్తున్నారు, ఇది నా శరీరం, కానీ ఇది నా రియల్ కాదు. మై రియల్ ఈజ్ మై స్పిరిట్. హల్లెలూయా. దీనిలో నేను నివసిస్తున్నాను, అంతే. దీనిలో నేను నివసిస్తున్నాను. నీ యొక్క రియల్ ఏంటి అంటే యువర్ స్పిరిట్. నువ్వు క్రీస్తులోకి రాగానే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. యు బికమ్ ఏ న్యూ క్రియేషన్. ఒక న్యూ క్రియేషన్గా మార్చబడ్డావు అంట. హల్లెలూయా. నీ కలర్ చేంజ్ అవ్వలేదు, కొత్తగా ఏమన్నా మారిపోయారా? ఏం మారిపోలేదు. ఇంతకుముందు ఎలా ఉన్నారో అంతే ఉన్నారు. మార్చబడింది ఏంటి అంటే నీ ఆత్మ. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడింది నీ ఆత్మ, అంతేగాని నీ శరీరం ఏం మార్చబడలే. కొంతమంది బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటారంటే నా రోగాలు పోవాలని తీసుకుంటారు. నువ్వు బ్యాప్టిజం తీసుకోవాల్సింది రోగాలు పోవడానికి కాదు, నీ ఆత్మ నూతన పరచబడ్డానికి. హల్లెలూయా. నీ రోగం పోతుంది, ఆ తర్వాత సంగతి. కానీ నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్న రీజన్ ఏంటి అంటే నీ ఆత్మ నూతన పరచబడ్డానికి. కాబట్టి
నేను ఈరోజు ఈ స్పిరిట్కి ఎంత పవర్ ఉందో, ఎంత శక్తిని దేవుడు మన యొక్క ఆత్మకి నూతన పరచడం ద్వారా దేవుడు మన ఆత్మకి ఎంత శక్తి ఇచ్చాడో, మీలో ఎంత శక్తి ఉందో అది ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీరందరూ నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి, ఆత్మవరముల చేత నింపబడాలి, అభిషేకం పొందుకోవాలి అని మీరు అందరూ వచ్చారు. నాకు తెలుసు. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అన్న ఈరోజు ఏదో చెప్తా అన్నాడు, హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ అని పెట్టాడు, ఈరోజు ఏదో చెప్పి అన్న ఏదో ఇంపార్టేషన్ చేస్తాడు, అన్న ప్రార్థన చేయగల ఏదో కరెంట్ షాకులు కొడతాయి మాకు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. బట్ అంతకంటే మీరు బ్యాప్టిజం పొందిన తర్వాతే మీలో ఒక కార్యం జరిగింది, క్రియ జరిగింది. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఓకే, ఇంకా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు 13వ వచనం నుంచి డైరెక్ట్ చదువు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందంటే చాలా క్లియర్గా ఈ వాక్యం మనకి చెప్తుంది ఏంటంటే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. హల్లెలూయా. అంటే మీరు ఎప్పుడైతే రక్షణ సువార్తను విన్నారో, విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, అప్పుడే ఒకటి జరిగింది. ఏంటంటే మీరు దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చేసాడు అని. హల్లెలూయా. ఈ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఒక చోట రాయబడి ఉంటుంది, ఆయన అడుగు పర్వతముల మీద వేస్తే పర్వతములు మైనం వలె కరిగిపోతున్నాయి అంట. అంత మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు ఎక్కడికి వచ్చాడంటే నీలోకి వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగం ఇదే. నువ్వేం కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకో. దట్స్ ఇట్. ఇది ఈ రెవల్యూషన్ కనుక నీకు అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు, కొత్తగా నేను పొందుకోవాల్సిన అవసరం లేదు అని నీకు నువ్వు తెలుసుకుంటే నీ స్పిరిచువల్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఉన్నాడు, కానీ ఇంకో అనుభవం ఉంది. ఏంటి? నింపబడే అనుభవం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి ఒక్క రక్షించబడిన వ్యక్తి కలిగి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నావు, రక్షించబడ్డావా, బ్యాప్టిజం తీసుకున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. అయితే ఈ నింపబడే అనుభవం అది ఒకసారి జరిగేది కాదు, ప్రతిరోజు జరిగేది. దట్ ఈస్ డైలీ ప్రాసెస్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. కొత్తగా నాకేదో చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు నాలో లేడు, నాకు ఏ కరెంట్ షాక్ కొట్టలేదు, నాకు ఏ వెలుగు కనిపించలేదు, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేను పొందుకోలేదు అనే ఒక మైకంలో ఉంటారు. నో 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 నో. ఈ వాక్యాన్ని చాలా క్లియర్గా ఈ వాక్యం చెప్తుంది. అవునా? నేను చెప్తున్నానా నా సొంత మాటలా? కాదు. సత్యవాక్యమును విని అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచగానే
నువ్వు దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆల్రెడీ నీలో ఉన్నాడు, కానీ నింపబడే అనుభవం వేరు. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధ ఆత్మదేవుని కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు రక్షించబడితే పరిశుద్ధ ఆత్మదేవుని కలిగి ఉన్నావు, కానీ ఈరోజు ఈ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ ఎందుకంటే నువ్వు నింపబడ్డానికి. హల్లెలూయా. నువ్వు నింపబడ్డానికే ఈ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్. ఈరోజు అది జరగబోతుంది. ఖచ్చితంగా నువ్వు సీరియస్గా ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఎట్లా నింపబడతాం, ఎట్లా పరిశుద్ధ ఆత్మ దేవుని చేత నింపబడతాం అంటే, ఆయన వాక్యంలోని సత్యం మనకి తెలిసినప్పుడే. నువ్వు ఎంతగా వాక్యాన్ని తెలుసుకుంటావో, ఆ జ్ఞానంలో ఎదుగుతూ ఉంటావో, అంతగా నువ్వు ఆత్మ చేత నింపబడతావు అన్నట్టు. హల్లెలూయా. ఒకసారి 2 పేతురు రాసిన పత్రిక 2 Peter 2:12 చదువుదాం. పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు. వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకునుచు తమ భోగములయందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ జీసస్. 1:12 చదువుదాం. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఓకే, ఇక్కడ పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా గుడారము, నా గుడారము అని మాట్లాడుతున్నాడు. ఏంటి నా గుడారం అంటే? ఇంగ్లీష్లో టెంట్ అని రాయబడింది. ఏంది టెంట్ అంటే? ఇదే టెంట్. మీకున్న ఈ శరీరమే మీ టెంట్, మీ గుడారం. హల్లెలూయా. రకరకాల టెంట్స్ మనం కలిగి ఉంటాం. కొంతమంది ఎప్పుడు ఈ టెంట్స్ గురించే ఆలోచన, ఈ టెంట్స్ గురించే, ఈ గుడారం గురించే ఆలోచన. ఏంటి? మా అబ్బాయి, మా అమ్మాయి, నా ఉద్యోగం, నా భార్య, నా భర్త. అవునా? టెంట్, యువర్ టెంట్. మీరందరూ మీ శరీరాలన్నీ టెంట్స్ అన్నమాట. పేతురు ఇక్కడ నా గుడారము అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చూపించడానికి వాక్యం చదివించాను. నీ యొక్క రియల్ని నువ్వు తెలుసుకోవట్లేదు. నువ్వేం కలిగి ఉన్నావో నీకు ఆ కాన్షియస్ లేదు. ఎప్పుడు ఈ గుడారం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. హల్లెలూయా. ఈ గుడారము ఒకానొక రోజు దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ టెంపరరీ, బట్ యువర్ స్పిరిట్ ఈజ్ పర్మనెంట్. పర్మనెంట్ దాని గురించి ఆలోచించాలా, లేకపోతే టెంపరరీ దాని గురించి ఆలోచించాలా? నా జాబ్ ఉంటుందా, పోతుందా? మా మేనేజర్ అసలే నా మీద కోపంగా ఉన్నాడు. ఇంకా మనం శరీరం గురించి చాలా ఆలోచిస్తాం, చాలా ప్లాన్స్ చేస్తాం. నేను అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. నో, ఈ కాన్షియస్నెస్ అనేది మారాలా. ఈ టెంట్ గురించి ఆలోచించడం మానేయాల. థింక్ అబౌట్ యువర్ స్పిరిట్. నువ్వేం కలిగి ఉన్నావో దాని గురించి నువ్వు ఆలోచించాలా. హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ ద న్యూ క్రియేషన్. యు ఆర్ ద న్యూ క్రియేషన్. నేను కొన్ని రెవల్యూషన్స్ చెప్పబోతున్నాను. దేవుడు ఎప్పుడు డైరెక్ట్గా పనిచేయడం. దేవుడు ఈ లోకంలో ఏదైనా కార్యాలు చెయ్యాలి అంటే
హీ నీడ్ సమ్ స్టోర్ హౌస్. హల్లెలూయా. స్టోర్ హౌస్ అని చెప్పండి అందరూ. స్టోర్ హౌస్. ఆ స్టోర్ హౌస్ ఏంటంటే నీ స్పిరిటే. హల్లెలూయా. దేవుడు ఆయన డైరెక్ట్గా ఈ లోకంలో ఏది చేయడం. ఆయన కార్యాలు మనం చూస్తే, దేవుడు చేసిన కార్యాలు చూస్తే, ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. గొలియాతుని చంపించాడు. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. అంటే దేవుడు ఈ లోకంలో పనిచేయాలంటే నువ్వు లేకపోతే దేవుడు పనిచేయలేడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు పనిచేయాలి, దేవుడు కార్యాలు చేయాలి, దేవుడు కార్యాలు చెయ్యాలి అని. కానీ నువ్వు లేకుండా దేవుడు కూడా కార్యాలు చేయలేడు. దేవుడు ఈ లోకంలో కార్యాలు చేయాలంటే, ఆయన ఈ లోకంలో ఏదైనా కార్యం చేయాలి, ఏదైనా పని చేయాలి అంటే ఆయనకు ఒక స్టోర్ హౌస్ కావాలి. అందుకే నిన్ను నూతన సృష్టిగా మార్చాడు. కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆల్రెడీ నీకు ఇచ్చేశాడు. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి ఉన్నావు నీ ఆత్మలో. కాబట్టి నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే ఈరోజు నీ భయాలన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు ఈ టెంట్ గురించి ఆలోచించు. ఎప్పుడు అన్నా నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయన్నా, అన్నా మా బాబు గురించి ప్రార్థన చేయన్నా, అన్న మా ఇంటి గురించి ప్రార్థన చేయి, మా ఆయన గురించి ప్రార్థన చేయి, మా నాయనమ్మ గురించి ప్రార్థన చేయి, లేకపోతే వాళ్ళు ప్రార్థన వీళ్ళ గురించి వీళ్ళ గురించి అడగో, టెంట్ గురించి అడగో. అన్నా నేను ఆత్మలో ఎదగాల, అన్నా నా స్పిరిట్, అన్నా నా స్పిరిట్ ఆత్మలో ఎలా బలపడాలి, అన్నా ఇంకా ప్రార్థన ఎలా చేయాలి, వాక్యాన్ని ఎలా చదవాలి. నేను ఎప్పుడు చెప్పే మాటే, గ్రో ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మీరు ఎదగండి, ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో మీరు ఎదుగుతారు. స్పిరిచువల్గా మీరు ఎదగండి, ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో మీరు ఎదుగుతారు. అది దేవుడు చెప్పిన, దేవుడు ఇచ్చిన కృప, అది దేవుడు పెట్టిన రూల్ అన్నమాట. డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ టెంట్. టెంట్ అని చెప్పండి. హల్లెలూయా. టెంట్. ఇదేంటి? టెంట్. మా జానికి మంచి టెంట్ ఉంది. కొంతమంది తెల్ల టెంట్ ఉంది, కొంతమంది నల్ల టెంట్ ఉంది, కొంతమంది షార్ట్ టెంట్, కొంతమంది హైట్. అవునా? రకరకాల టెంట్స్. కానీ నీ స్పిరిట్కి ఇట్లాంటి తేడాలు ఏం లేవు. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి జెనిసిస్, ఆదికాండం 41వ అధ్యాయం చాలా జాగ్రత్తగా విందాం. పరిశుద్ధ ఆత్మదేవుని మూలోకి మనం వెళ్తున్నాం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేదాకే ప్రాబ్లం. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకేం ఉండదు. హల్లెలూయా. టేక్ ఆఫ్లో ఉన్నాం, అవుతున్నాం. ఆ మూలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ మూలోకి మనల్ని తీసుకెళ్తాడు. ఓకే, జెనసిస్ 41-47 నుంచి ఒకసారి చదువుదాం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్త దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను. కొలుచుట అసాధ్యం గనుక కొలుచుట మానివేసెను. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెయగు ఆసేనతు. యోసేపు ఒక కళ అర్థం చెప్పారా ఫరోకి కళ వస్తే ఆ కళకు అర్థం చెప్పడం ద్వారా యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఆల్రెడీ యోసేపుకు తెలుసు కరువు రాబోతుంది. అయితే కరువు రాకముందే యోసేపు సమృద్ధిగా పంటని సమకూర్చాడంట. హల్లెలూయా. సమృద్ధిగా పంటని సమకూర్చాడు. ఐగుప్తు దేశం అంతటా ఎక్కడెక్కడైతే పంట పండుతుందో అక్కడ పంట అంతా, ధాన్యం అంతా సమకూర్చాడు. ఐగుప్తు దేశం అంటే ఓన్లీ ఒక ఊరే కాదు, అది ఒక పెద్ద దేశం.
ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్టోరు, అక్కడ ధాన్యం పెట్టేశాడు. ఇంకా పలానా చోట విజయవాడ, గుంటూరు అనుకోండి, ఇలా అక్కడక్కడ స్టోర్స్ కట్టి అక్కడ అంతా ధాన్యం సమకూర్చాడు. ఆ కీస్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయంటే యోసేపు చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు కరువు రాగానే ఐగుప్తు దేశానికే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ దిక్కేవారంటే యోసేపు. హల్లెలూయా. నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దేవుడు ఏం చేశాడంటే అంతా యోసేపు యొక్క చేతిలో పెట్టేశాడు. ఆ కీస్ అన్ని ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ లోకానికి, ఆ టైంలో ఉన్న ప్రపంచానికి దిక్కేవారంటే యోసేపు. హల్లెలూయా. ఆ టైంలో ఉన్న ఆ ప్రపంచానికి, అక్కడ ఉన్న మనుషులందరికీ దిక్కి ఎవరంటే యోసేపే. ఎవరు బ్రతకాలన్నా యోసేపు దగ్గరికే రావాలి. అందరూ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ధాన్యం కావాలంటే, నా దగ్గర ఏం లేవురా, గో టు యోసేప్. కీస్ నా దగ్గర లేవు, ఎక్కడున్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అలానే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ధాన్యాన్ని ప్రజలందరూ బ్రతకడానికి దేవుడు యోసేపు ద్వారా దాచిపెట్టాడు ఆ ధాన్యాన్ని. హల్లెలూయా. ఆ కాలంలో యోసేపే దిక్కు. ఈ రోజుల్లో ఆయన ఆత్మ కలిగిన నీవే దిక్కు ఈ ప్రపంచానికి. హల్లెలూయా. ఇది నా పాయింట్. యోసేపు ఆ ధాన్యాన్ని దాచిపెట్టాడు. ఆ టైంలో యోసేపే దిక్కు. యోసేపు కీస్ ఓపెన్ చేయకపోతే ఆ ప్రపంచం ఎవడు బ్రతకడు, తినడానికి ఉండదు. దేవుడు అలా చేశాడు. ఈ దినాల్లో దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఆత్మని నీలో ఉంచి ఈ ప్రపంచం బ్రతకడానికి నువ్వే దిక్కిప్పుడు. హల్లెలూయా. ఈ ప్రపంచం చాలామంది ఎడిక్షన్స్లో ఉన్నారు. వాళ్ళకి దిక్కెవరో తెలుసా? ఆయన ఆత్మ కలిగిన నీవే. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నీకు ఇది అర్థం కావాలి. ఎప్పుడు దేవుడు ఆయన ఆత్మని నీలోకి పంపించింది ఎందుకంటే, ఏదో నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు ఎదుగుతావు, నీ కోసం, నీ పిల్లల కోసం కాదు. హల్లెలూయా. యోసేపుకి దేవుడు కీసి ఇచ్చింది ఎందుకంటే అనేక మందిని బ్రతికించడానికి. ఈరోజు ఆయన ఆత్మని దేవుడు నీలో ఎందుకు పెట్టాడు అంటే, నువ్వే దిక్కు ఈ రోజుల్లో ఈ లోకానికి. ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది? భయంకరమైన, చూడండి ఎంతమంది అనారోగ్యాలతో. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. చిన్న పాపకి ఎవరు జయించారు అంటే, దావీదు ఏం కలిగి ఉన్నాడో ఆయన గుర్తించాడు కాబట్టి దేవుడు గొలియాతు కంటే బలవంతుడు నాతో ఉన్నాడు కాబట్టి వీడెంత అని మాట్లాడగలిగాడు దావీదు, చిన్నోడైనప్పటికీ. హల్లెలూయా. ఈరోజు నీకు ఉండాల్సిన ధైర్యం ఇదే. అపవాది నిన్నేం చేయలేడు. చాలామంది అన్న చేతబడులు చేస్తున్నారన్నా, అన్న ప్రార్థన చేయన్నా, అమ్మ రక్షించబడ్డావా అంటే రక్షించబడ్డా. బ్యాప్టిజం తీసుకున్నా. బలలో చెయ్యి వేస్తా. అయినా కానీ చేతబడంటే, నువ్వు భయపడుతున్నావు అంటేనే నువ్వు ఎలో చేస్తున్నట్టు అపవాదిని. హల్లెలూయా. భయపడే వాళ్ళందరూ గొలియాతును చూసి పారిపోతారు. కానీ గొలియాతును జయించేది ఎవరు అంటే, దేవుడు నాతో ఉన్నాడు, వీడెంత అన్నవాడే గొలియాతును జయించగలుగుతాడు. అపవాది ఎప్పుడు వాడుకున్న అలవాటు ఇదే. వాడుకున్న అలవాటు ఏంటంటే, చాలా గొప్పగా చూపించుకుంటాడు. నీ సమస్యను పెద్దగా చూపిస్తాడు. ఏం చేస్తాడు? నీకున్న సమస్యను నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు చూపిస్తాడు. పరిగెత్తాలా?
ఇజ్రాయెల్ ప్రజల్లాగా పరిగెత్తుదామా, లేకపోతే మనలో క్రీస్తు ఉన్నాడని అపవాదిని జయిద్దామా? హల్లెలూయా. నీకు చాలా యూనో ఈ మీటింగ్ పెట్టడానికి అయితే చాలా ఆటంకాలు మేము ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎందుకో తెలీదు, ఈ వాక్యం ద్వారా ఒక్కళ్ళు బలపరచబడ్డ ఐఎమ్ సో హ్యాపీ. ఈ రెవల్యూషన్ ఒక్కళ్ళకి అర్థమైన ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు అర్థమైంది, నేను దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నానని అనుకుంటున్నాను. ఈ రెవల్యూషన్ నీకు కూడా అర్థమైతే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఇది లైక్ ఏదో సువార్త కూటికి కాదు ఇది. నేను సువార్త చెప్పట్లేదు. ఇది సువార్త కాదు. నువ్వేం కలిగి ఉన్నావో అది చెప్పడానికే ఈ కూడిక. హల్లెలూయా. ఈ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్నావు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిపూర్ణతని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎవరైతే అపవాదిని చూసి భయపడతాడో వాళ్ళ జీవితాల్లోనే అపవాది పనిచేస్తాడు. నువ్వు పలానా సమస్యను చూసి భయపడుతున్నావా, ఆ సమస్య వల్లే నువ్వు మునిగిపోతావు. అపవాది క్రియలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని రోగాలు తెస్తాడు, కానీ నువ్వు చెప్పాలి ఈ రోగం నన్ను ఏం చేయలేదు అని. హల్లెలూయా. కొన్ని సమస్యలు తెస్తాడు, ఈ సమస్య నన్ను ఏం చేయలేదు అని నువ్వు నమ్మాలి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి 13:31. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనరి. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అంట. ఓకే, డన్, చాలు. ఈ స్టోరీ మీకు తెలుసో లేదో కానీ దేవుడు మోషేతో కానాను దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను, మీరు వెళ్ళి మోషే నువ్వేం చేస్తావంటే ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకో, 12 మందిని ఎన్నుకో. వీళ్ళు ఏం చేయాలంటే నేను మీకు ఇస్తున్న దేశాన్ని వేగు చూసి రావాలి. ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో చూసి తిరిగి రావాలి. చూసి రండి అని చెప్తే మోషేకి ఆజ్ఞిస్తే మోషే కూడా అంతే 12 మందిని ఏర్పరచుకొని పంపించాడు, కానాను దేశానికి పంపించిన తర్వాత 12 మంది వెళ్ళారు. 12 మంది పేర్లు అక్కడ ఉంటాయి, కానీ వాళ్ళల్లో ఇంపార్టెంట్ ఎవరంటే కాలేబు, యెహోషువ. హల్లెలూయా. 10 మంది చెడ్డ సమాచారాన్ని తెచ్చారంట. ఏం సమాచారాన్ని? చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. ఏంటి? ఆ దేశంలో అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ అక్కడున్న మనుషులు ఉన్నత దేహులు. మనం అక్కడికి వెళ్తే వాళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళు అక్కడున్న వాళ్ళని భక్షించు వాళ్ళు. అంతే ఉంది అక్కడ. ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం. దేవుడు ఏం చెప్పాడు? నేను ఆ దేశాన్ని మీకు ఇస్తాను, మీరు వెళ్ళి వేగి చూసి రండి అంటే దేవుని మాటకి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ సమాచారం తెచ్చారు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఈ చెడ్డ సమాచారం తేవడం వల్లే వాళ్ళు కొన్ని రోజుల్లో వెళ్ళాల్సింది కొన్ని సంవత్సరాలు అరణ్యం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కారణం ఎందుకు? చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. అంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారో వాళ్ళు దాని మీద నమ్మకం ఉంచలేకపోయారు. హల్లెలూయా. అందుకే తర్వాత కాలేబు, యెహోషువ వాళ్ళ చొక్కాలు చింపుకొని లేదు దేవుడు మనకి సెలవిచ్చాడు, మనం దానిలో అడుగు పెడతాం ఖచ్చితంగా అంటే తర్వాత ఏం జరిగిందంటే ఈ మాట ఎవరైతే చెడ్డ సమాచారం తెచ్చారో, ఈ చెడ్డ సమాచారాన్ని ఎవరైతే నమ్మారో ఆ జనరేషన్ మొత్తం నాశనమయ్యే వరకు దేవుడు కానాన్లోకి వాళ్ళని ఎంటర్ అవ్వనివ్వలేదు.
కానీ ఎవరైతే దేవుడు చెప్పిన మాటలు నమ్మారో, విశ్వాసం కలిగి ఉన్నారో, వాళ్ళు మాత్రమే కానాన్లోకి ఎంటర్ అయ్యారు. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకున్నాను. హల్లెలూయా. నువ్వు దేవుడు నీతో, ఇది పాత నిబంధన, దేవుడు వాళ్ళకు కలిగి ఉంటేనే, వాళ్ళతో ఉంటేనే అన్ని కార్యాలు చేస్తే దేవుడు నీలో ఉన్నాడు, ఆయన పరిపూర్ణతని క్రీస్తు ద్వారా నీకు ఇచ్చేసాడంట. హల్లెలూయా. దేవుడు మోషేతో ఉన్నాడా? ఉన్నాడా? దేవుడు మోషేతో ఉన్నందుకు మోషే ఏం చేయగలిగాడు? సముద్రాన్ని చీల్చగలిగాడు. దేవుడు మోషేతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకెంత గొప్ప కార్యాలు దేవుడిని నీ ద్వారా జరిగించాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన పరిపూర్ణతని క్రీస్తు ద్వారా నీకు ఇచ్చాడు. ఇక నువ్వు అపవాది వచ్చి ఈడు పాపి, ఈడి ద్వారా నువ్వేం చేయకూడదు అనడానికి లేదు. ఎందుకు? ఆయన యొక్క పరిపూర్ణత దేవుడు నీకు ఇచ్చేశాడు. ఇందాక అదే వాక్యం చదివామా? ఏంటి ఆ వాక్యం? కొలసియన్స్ 1:19 ఆర్ 2:9-10 అనుకుంటా. 2:9-10. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన యందు మీరు సంపూర్ణలు అవ్వబోట్లేదు, అయ్యున్నారు. ఏంది? అవ్వబోట్లేదు, ఆల్రెడీ మీరు సంపూర్ణలు అయ్యున్నారు క్రీస్తులో. క్రీస్తు ఆయన సంపూర్ణత కలిగి ఉన్నాడు. దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు కలిగి ఉన్నాడు. అదే సంపూర్ణత నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ మాట మీకు అర్థమవుతుందో? రాత్రి నేను ఇది ప్రార్థన చేస్తూ, వావ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు లార్డ్. క్యాప్షన్ చూసారా? హల్లెలూయా. ఎందుకు పెట్టామనుకున్నారు ఈ క్యాప్షన్? వీఆర్ మౌంటైన్ మూవర్స్. హల్లెలూయా. వీఆర్ నాట్ ఆర్డినరీ బిలీవర్స్. ఆర్డినరీ బిలీవర్స్ కాదు, వీఆర్ మౌంటైన్ మూవర్స్. హల్లెలూయా. ఇక నేను నాలో ఈ బలహీనత ఉంది, ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది అని చెప్పడం మానే, నీలో ఏం సంపూర్ణత నువ్వు కలిగి ఉన్నావో దాని గురించి ఆలోచించు. హల్లెలూయా. మోషేతో దేవుడు ఉంటేనే సముద్రాన్ని చీల్చగలిగితే, క్రీస్తు సంపూర్ణతను కలిగి ఉన్నావు. నీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఊహించు. చెప్పండి అందరూ, వీఆర్ మౌంటైన్ మూవర్స్ అని చెప్పండి. ఈ రోజు నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇజ్జేయి అనమాకండి. బ్రతిమలాడే ప్రార్థనలు మానేయండి. హల్లెలూయా. లెట్ ఇట్ హ్యాపెన్. వెళ్ళి ఈ పర్వతం సముద్రంలో పడిపోను గాక అని చెప్పండి. ఇలా ఉండాలి మీ ప్రార్థన. నా ప్రార్థన ఇలానే ఉంటుంది. హల్లెలూయా. నా ప్రార్థన జీవితాన్ని మార్చుకున్నాను. ఈ రెవల్యూషన్స్ నాకు అర్థమైన తర్వాత ఏంటి? క్రీస్తు యొక్క పరిపూర్ణత నేను కూడా కలిగి ఉన్నాను, సంపూర్ణత కలిగి ఉన్నాను. ఇక నాలో ఎలాంటి పాపం లేదు. నేను నీతిమంతున్నై ఉన్నాను. హల్లెలూయా. నేను ఏది చెప్తే దేవుడు అది చేస్తాడు. ఇదే పలుకుతా ఉంటా. చాలామందికి నమ్మకం. అన్న ఒక మాట చెప్తే చాలామంది ఫోన్ చేసి, అన్న నువ్వు ఒక్క మాట చెప్పన్నా. ఒరే నాయన, నేనే కాదు నువ్వు చెప్పినా జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? ఆ సంపూర్ణత నువ్వు కూడా కలిగి ఉన్నావు. మోహన్ అనే ఒక్కడికే అవకాశం లేదు, నీకు కూడా ఉంది. ఈరోజు అది చెప్పడానికి మీ అందరిని పిలిచాను. ఈ లైవ్ చూస్తున్న నువ్వైనా సరే, లైవ్ చూస్తున్న వాళ్ళైనా సరే, క్రీస్తు యొక్క సంపూర్ణత మీరు కలిగి ఉన్నారంట. సంపూర్ణత కలిగి ఉన్నారు ఆల్రెడీ. ఈరోజు మీ ప్రార్థన విధానమే మారిపోవాలి. బెగ్ చేయడం మానేయండి. ఈ బెగ్గింగ్ ప్రేయరే మానేయండి. నిజంగా చెప్తున్నాను. ఎవరైనా మీకు ఇట్లా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ బెగ్గింగ్ ప్రేయర్ మానేయండి. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడువై ఉన్నావు. క్రీస్తు నీలో ఏకమై ఉన్నాడు. క్రీస్తు నీలో నివసిస్తున్నాడు. ఇంకా మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. కుమారత్వాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవుని యొక్క కుమారుడివి, కుమార్తె. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్.
హల్లెలూయా. క్రీస్తు కలిగిన సంపూర్ణత నీకు కూడా కలిగినప్పుడు యునో యేసు ప్రభు దేవుని కుమారుడా, అవునా? ఇంకా క్రీస్తులో ఉన్న నువ్వు కూడా దేవుని కుమారుడివి. కొంతమందికి ఏదో భయం వేస్తున్నట్టుంది, లేదు కదా? హల్లెలూయా. ఒక చోటు ఉంటుంది, క్రీస్తుతో పాటు నిన్ను ఆయన కూర్చోబెట్టుకోబోతున్నాడంట. నీకు అంత ఆధిక్యతనిచ్చాడు. ఇంకా చెప్పమాక అయ్యా ధూళి, నేను ధూళి, దుమ్ము, మట్టి, పనికి మాలినోడిని, ఇది చెప్పమాకు. నువ్వు పనికి మాలినోడివి కాదు. క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు నీలో ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. ఇది ఈ రెవల్యూషన్స్ మనకి తెలిసి ఉండాల. అది చెప్పడానికి ఈరోజు ఈ హోలీ స్పిరిట్ కాన్ఫరెన్స్. ఇంకా క్రొత్తగా నువ్వు పైనుంచి ఏం పొందుకో, నీలో ఉన్నాయే బయటికి రావాలి. క్రీస్తు యొక్క పరిపూర్ణత, సంపూర్ణత నువ్వు కలిగి ఉన్నావంటే క్రొత్తగా పైనుంచి ఏదో అభిషేకం రావాలి అని కోరుకోకు. ఆల్రెడీ నీలో ఉంది, అది బయటికి రావాలి. హల్లెలూయా. క్రొత్తగా ఆత్మవరాలు నీకు రావాలి కాదు, ఆల్రెడీ నీలో ఉన్నాయి, అవి బయటికి రావాలి. నీకు ఇంపార్టేషన్ ఏది అవసరం లేదు. హల్లెలూయా. ఇంపార్టేషన్స్ ఉన్నాయి, నమ్మండి, ఇట్ విల్ హ్యాపెన్. అవి ఎందుకంటే పైనుంచి రావడానికి కాదు, నీలో నుంచి బయటికి తేయడానికి. హల్లెలూయా. ఈరోజు నుంచి ఈ యొక్క రెవల్యూషన్స్ మీరు కలిగి ఉండండి. మీ ప్రార్థన జీవితాన్ని, స్పిరిచువల్ లైఫ్ని మార్చుకోండి. హల్లెలూయా. ఒకసారి దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్ ఐ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఈ యొక్క విషయాన్ని, దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్, ఈ యొక్క ప్రవచనాన్ని నేను పొందుకున్నాను మీ అందరికి చెప్పడానికి. మీరందరూ ఏమై ఉన్నారో ఈరోజు నేను చెప్పబోతున్నాను. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఫర్ యూ, డైరెక్ట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 66:1 నుంచి మనం చదువుదాం. ఇది ఒకటి చదువుదాం. హల్లెలూయా. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఓకే, డన్. ఈయన యేసుప్రభు దేవుడు ఈ మాట చెప్పాడు. అయితే ఆయన గృహంగా మనం మార్చబడ్డాం. ఇది ఒక పాయింట్. అయితే నేను చదివించాలనుకుంది అది కాదు. ఒకసారి ఐషియా 41:14 41:14 పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కుక్కలు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నిరుపిడి బ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. హల్లెలూయా. చాలా 15వ వచనంలో మీరు చూస్తే, ఐ మేక్ ఆఫ్ యూ ఏ థ్రెషింగ్ స్లెడ్స్. మీ అందరికీ ఈ మిషన్స్ తెలుసా? గ్రైండింగ్ మిషన్స్. గోధుమలు పోస్తే గోధుమల పిండి వచ్చేది, అవునా? రైస్ వేస్తే రైస్ పిండి వచ్చేది. ఇది ఎలాంటి మిషన్ అంటే, కొండలేస్తే కొండల పిండి వచ్చిందంట. హల్లెలూయా. అదేనా అక్కడ ఉంది? చదువుదామా? ఐ మేక్ యూ ఆఫ్ ఏ థ్రెషింగ్ స్లెడ్జ్, న్యూ షార్ప్ అండ్ హ్యావింగ్ టీత్. యూ షల్
థ్రెష్ ద మౌంటైన్స్ హల్లెలూయా అండ్ క్రష్ దెమ్. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు. హల్లెలూయా. నువ్వు ఒక మిషన్ కలిగి ఉన్నావు. మనం చిన్నప్పుడు అదొక మ్యాజిక్లా ఉండేది. ఏంటిది? ఈ గోధుమలు అవి ఇస్తే పిండిలాగా వచ్చేది. అవునా? అదొక ఆశ్చర్యం అప్పుడులో, చిన్నప్పుడు మనకి. ఇది ఎలాంటి మిషన్ అంటే, నువ్వు ఒక మిషన్ కలిగి ఉన్నావు నీలో. ఎలాంటి మిషన్ అంటే పర్వతములను పిండి చేసే మిషన్. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రాఫెటిక్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు ఈ మాట నమ్ము. నీలో ఎలాంటి ఒక మిషన్ ఉంది. ఇదొక ఇంజిన్, ఇదొక మిషన్. ఎలాంటి మిషన్ అంటే పర్వతములను పిండి చేసే మిషన్. హల్లెలూయా. అందరూ థ్యాంక్ యూ లార్డ్. ఈ మిషన్ ఎలాంటిదంటే, ఇంకా ఆ మిషన్లో ఒక పదునైన క్రొత్తదైన నురిపెడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను, కక్కులు పెట్టబడి. న్యూ షార్ప్ అండ్ హ్యావింగ్ టీత్, షార్ప్ టీత్. ఈ యొక్క మిషన్, నీలో ఉన్న మిషన్ ఎలాంటిదంటే, ఎలాంటి పర్వతం దానిలో వేసిన పిండి అయిపోద్ది. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే, ఏ కొండ లాంటి సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా అవి పిండి అయిపోవాల్సిందే. హల్లెలూయా. నథింగ్ కెన్ హార్మ్ యూ. పురుగు వంటి యాకోబు. నువ్వు పురుగుని అనుకుంటున్నావు యాకోబు. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ జస్ట్ అన్ ఇన్సెక్ట్. పురుగు వంటి యాకోబు, పురుగుని అనుకుంటున్నావు. స్వల్ప జనమగు ఇశ్రాయేలు అలా అనుకుంటున్నావు. భయపడుకుడి. మీలో ఒక ఇంజిన్ నుంచాను, ఒక మిషన్ నుంచాను. ఆ మిషన్ ఏంటంటే కొండల్ని పిండి చేసే మిషన్. హల్లెలూయా. రిసీవ్ దిస్ ప్రాఫెటిక్ వర్డ్. ఈ ప్రాఫెసీని మీరు రిసీవ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఈ మాటలన్నీ, రెవల్యూషన్స్ అన్నీ నాకు తెలుస్తూ ఉన్నప్పుడు, నేను వింటా ఉన్నప్పుడు, వావ్, దిస్ ఈజ్ మీ. హల్లెలూయా. దిస్ ఈజ్ రియల్. మన ప్రార్థన ఏ కాడ కొంతమంది స్పిరిచువల్ లెవెల్, మీ స్పిరిచువల్ లెవెల్ ఎక్కడుందో నాకు తెలీదు. ఇంకా ప్రభా నేను ఆ పాపం చేశాను, నన్ను విడిపించయ్యా, దాని నుంచి విడిపించయ్యా, దీని నుంచి విడిపించయ్యా, నా బాధల నుంచి విడిపించయ్యా. టెంట్ గోలు వదిలేసాయి. నీ టెంట్ గోలు వదిలేసాయి. నువ్వు ఒక మిషన్ కలిగి ఉన్నావు. అది మిషన్ ఏంటంటే పర్వతాలని, కొండల్ని పిండి చేసే మిషన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గరికి ఎవడైనా వస్తే, ఏదైనా సమస్యతో వస్తే వాడికి సొల్యూషన్ నువ్వే. ఎవడైనా రోగంతో వస్తే నాకు సంబంధం లేదు అన్నట్టు చూడ, మాకు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఒక సేవకుడు ఉన్నాడడ్డ. ఆ సేవకుడు ఒక దేశంలో ఒక బలమైన ఉద్యమం వచ్చింది ఆ సేవకుడి ద్వారా. ఆయన ఏంటంటే, ఈ రెవల్యూషన్, క్రీస్తు యొక్క సంపూర్ణత, పరిపూర్ణత నేను కలిగి ఉన్నాను, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ అని శవాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? శవాల దగ్గరికి వెళ్ళి, డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యూ, డెడ్ బాడీ రైజ్ అప్ అనగానే లేచేది కాదు. ఒకసారి జరగల, రెండోసారి జరగల, కానీ 16వసారి మాత్రం శవం లేచి కూర్చుందంట. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. ఒకసారి జరగలేదా మళ్ళా చేస్తా, ఒకసారి జరగలేదా మళ్ళా పలుకుతా, అది జరిగే వరకు పలుకుతూనే ఉంటా. హల్లెలూయా. ఎందుకు? క్రీస్తు నాలో ఉన్నాడు, నేను చెప్తే జరుగుతుంది. హల్లెలూయా. ఇలాంటి బలమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. యు షుడ్ హ్యావ్ దిస్ ఫెయిత్. ఈరోజు నుంచి నీ కోసం ప్రార్థన చేయడం మానే, ఎదుటి వాళ్ళకి సొల్యూషన్ నువ్వు. నీలో అలాంటి ఇంజిన్ ఉంది. అందరికి కావాల్సిన సమస్యలకి పరిష్కారమైన కీస్ నీ దగ్గర ఉన్నాయి. రేపు దేవుడు నిన్ను అడిగేది ఏంటి అంటే, ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎంత చేసావు, ఏం చేసావు అన్నాడు. ఎంతమందిని విడిపించావు? ఆల్రెడీ అన్నీ నీకు ఇచ్చాను.
ఈ రెవల్యూషన్ వింటున్న మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, దిస్ ఈజ్ సో సీరియస్. ఈ రెవల్యూషన్ మీరు వింటున్నారంటేనే మీ పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని, దేవుడు మీ ద్వారా బలమైన కార్యాలు చేయబోతున్నాడని. సేవకులే కాదు, సేవకులు అద్భుతాలు చేసే కాలం కాదు ఇది, విశ్వాసులు కూడా అద్భుతాలు చేసే కాలం. హల్లెలూయా. నా చర్చ్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విల్ మేక్ మై చర్చ్ లైక్ దిస్. నా చర్చ్ మెంబర్స్ ప్రాఫెసీస్ చెప్తారు. హల్లెలూయా. నా చర్చ్ మెంబర్స్ స్వస్థతలు చేస్తారు. హల్లెలూయా. నా చర్చ్ మెంబర్స్ దెయ్యాలను వెళ్ళగొడతారు. హల్లెలూయా. ఎవరైనా వచ్చి ఇట్లా ఎవరైనా రోగాలతో బాధపడుతున్నారు, మోహన్ అనే చెప్తాను, మోహన్ అన్న ప్రార్థన, నో నేను ప్రార్థన చేస్తుందా? హల్లెలూయా. నాకు అసలు స్వార్థమే లేదు. మీరందరూ ఇట్లా తయారైతే ఐఎమ్ సో హ్యాపీ. కొంతమంది సేవకులు భయపడుతూ ఉంటారు, ఓ నా యొక్క నేమ్ ఎక్కడ పోతుందో, వీళ్ళు స్వస్థతలు చేస్తే నాకు పేరు ఎక్కడ. నో, నాకు అట్లాంటిది ఏం లేదు, మీరు చేయండి. ఇంకా నేను హెల్ప్ చేస్తాను మీకు. హల్లెలూయా. స్వస్థతలు నాట్ ఓన్లీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, విశ్వాసులు కూడా చేయాలి. నా ప్రార్థన ఇదే, నా సంఘాన్ని ఇలా మార్చు, నా సంఘంకి వచ్చే వాళ్ళని ఇలా మార్చు. వాళ్ళ ద్వారా స్వస్థత, ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థతలు జరగాల. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ ఎడిక్షన్స్ అనేవి దురాత్మలు, ఎడిక్షన్స్ అనేవి అవి దురాత్మలు అన్నమాట. నువ్వు ప్రార్థన చేస్తే అవి వెళ్ళిపోతాయి. త్రాగుబోతులుగా ఉండే వాళ్ళలో దురాత్మ పనిచేస్తాయి, వ్యభిచారులుగా ఉండే వాళ్ళలో దురాత్మ పనిచేస్తాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఎవరో? కీస్ ఎక్కడ ఉన్నాయి? యోసేపు దగ్గర ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. యు ఆర్ ద చూజన్ వన్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క పరిపూర్ణతను కలిగి ఉన్నావు, దేవుని ఆత్మను కలిగి ఉన్నావు. ఈరోజు నుంచి నీ ప్రార్థన స్టైల్ మారాలా, నీ జీవితమే మారాలా. మన టార్గెట్ ఒక్కటే, అనేక మందికి మనం వెలుగు. మనం ఏంటి? వెలుగై ఉన్నాం. అనేక మందిని మనం చీకట్లో నుంచి విడిపించాలి. ఇది మన పని. నువ్వు చేస్తున్న జాబ్ నీ పని కాదు. యూ హ్యావ్ కాలింగ్. నీకు పిలుపు ఉంది. ఎవ్రీ బిలీవర్ ఈజ్ కాల్డ్. ప్రతి ఒక్క విశ్వాసి పిలవబడిన వాడే. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఇన్ కాలింగ్స్. కాలింగ్స్లో 2 మేజర్ కాలింగ్స్ అండ్ మైనర్ కాలింగ్స్ ఉంటాయి. కొంతమంది పూర్తిగా 5 టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్ మనకు ఉంటాయి. హల్లెలూయా. అందరూ ఆ 5 టైప్స్లోకి రాకపోవచ్చు, కానీ అందరూ పని చేయాల్సిన వాళ్ళే. హల్లెలూయా. అందరూ ఫుల్ టైం మినిస్టర్స్ కాకపోవచ్చు, కానీ అందరూ పని చేయాల్సిన వాళ్ళే. నువ్వు జాబ్ చేస్తున్నా కానీ దేవుని పరిచర్య నీ మైండ్లో ఉండాలా. హల్లెలూయా. నువ్వు జాబ్ దగ్గర సువార్త చెప్పాలా. గ్రో ప్రాఫిటిక్గా గ్రో అండి. ఆత్మవరాల్లో గ్రో అండి. కొంతమందికి సూపర్ న్యాచురల్ వే కావాలా. ఫరో హృదయం కఠినపరచబడింది. ఫరోకి కావాల్సింది మంచి మాటలు కాదు, అద్భుతాలు. హల్లెలూయా. ఫరోకి ఏం కావాలా? మాటలు చెప్తే ఎవడా నువ్వు బో అన్నాడా? మోసేనేమన్నాడు? ఏమన్నాడు ఫరో? నువ్వెవడో తెలీదు, నీ దేవుడెవడో తెలీదు. అలాంటి వారికి ఏం చూపించాలో తెలుసా? అద్భుతాలు. దీస్ ఆర్ కాల్డ్ జడ్జ్మెంటల్ మిరాకిల్స్. జడ్జ్మెంటల్ మిరాకిల్స్ చేయాలి. అంతకంటే ముందు గుడ్ మిరాకిల్స్ కూడా చేయాలి. హల్లెలూయా. ఫరో లాంటి వాళ్ళకి జడ్జ్మెంటల్ మిరాకిల్సే. హల్లెలూయా. కానీ కొంతమంది అవసరతలో ఉంటారు, వాళ్ళకి మంచి గుడ్ మిరాకిల్స్ జరగాల, అద్భుతాల్లో మనం నడవాలా. పేతురంట ఆయన దోణిలో కూర్చున్నాడు. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళందరికీ రాని ఆలోచన పేతురికి వచ్చింది. ఏంటి? నేను కూడా నీలాగా సముద్రం మీద నడవచ్చా? అంటే ఒక స్పెషల్గా నేను నడవాలి. యేసు ప్రభా నువ్వే అయితే నేను కూడా నీలాగా నడవాలి అన్నాడు. నడిచాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోయాడు. తర్వాత శిష్యులు అంటున్నారంట,
మామూలుగా సర్కాస్టిక్గా చెప్తున్నా, అవసరమా రా నీకు? మునిగిపోయావు, అవసరమా నీకు? ఇప్పుడు ఏదో పెద్ద మేమందరం సైలెంట్గా కూర్చోలేదా? మాలాగా సైలెంట్గా ఉండొచ్చుగా నువ్వు. ఇప్పుడు నీళ్ళ మీద నడవాల్సిన అవసరం ఉందా అంటే పేతురు అంటున్నాడంట, ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు నీళ్ళ మీద నడిచావా? నేను మునిగిపోయి ఉండొచ్చు కానీ కొన్ని అడుగులు నీళ్ళ మీద వేసిన అనుభవం నాకుంది. హల్లెలూయా. మునిగితే ఆయన ఉన్నాడుగా లేపడానికి. హల్లెలూయా. ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ వేలో మనం అందరం నడవాలా. ఇవి అవసరం. నువ్వు ప్రార్థన చేయి, ప్రాఫిటికల్గా ఈ ప్రాఫెసీని పొందుకొని, ఈ ప్రాఫిటిక్ అనాయింటింగ్ని పొందుకొని వేరే వాడి దగ్గరికి వెళ్ళి, అన్యుడి దగ్గరికి వెళ్ళి వాడి యొక్క సిచ్యువేషన్ చెప్పు. హల్లెలూయా. ఏమవుతుంది? ఊరు మొత్తం మారుతుంది. వాడు కాదు, వాడు ఊరు మొత్తం చెప్తాడు. ఇట్లాంటిది ఒకటి జరిగింది. యేసు ప్రభు సమరయ గ్రామానికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె యొక్క సిచ్యువేషన్ చెప్తున్నాడు. నీకు ఎంతమంది భర్తలు ఉన్నారు? ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని యేసు ప్రభు చెప్పగానే, దిస్ ఈజ్ లైక్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ గిఫ్ట్ని ఏమంటారంటే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే జరిగిన దాన్ని, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని మనం చెప్పడం. ఈ గిఫ్ట్ని ఏమంటారంటే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంట. ఈ గిఫ్ట్ మేనిఫెస్ట్ అవ్వగానే ఒక్కళ్ళు రక్షించబడలేదు, ఊరు మొత్తం రక్షించబడింది. అవునా? సమరయ స్త్రీ ఒక్కదే రక్షించబడలేదు, సమరయ గ్రామం మొత్తం రక్షించబడింది. దట్స్ వై వి నీడ్ గిఫ్ట్స్. హల్లెలూయా. తర్వాత వాళ్ళు వచ్చి ఏమంటారంటే, ఇక నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము విన్న దాన్ని బట్టి నమ్ముతున్నాం. హల్లెలూయా. జస్ట్ వాళ్ళు దేవుడి దగ్గరికి రావడానికి గిఫ్ట్స్ వాడాలా, తర్వాత వాళ్ళు దేవుళ్ళు బలపడడానికి వాక్యం కావాలా. హల్లెలూయా. వాక్యమే కాదు, అద్భుతాలు చాలా ఇంపార్టెంట్. అద్భుతాల్లో నడవాలి. దేవుని వాక్యం చెప్తుంది, పౌలే చెప్తా ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉండండి, ఆపేక్షించండి, ఆత్మవరములను ఆసక్తితో ఆపేక్షించండి. హల్లెలూయా. ప్రవచన వరమును మీరు ప్రత్యేకంగా ఆపేక్షించండి. హల్లెలూయా. ఎందుకు? భాషల వరం అయితే మీకు మాత్రమే ప్రయోగం, ప్రవచన వరం అయితే అందరికీ ప్రయోగం. ఎంతమంది అద్భుతాల్లో నడవాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఆల్రెడీ స్పెషల్గా నువ్వేం పొందుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వు పరిపూర్ణత, సంపూర్ణత కలిగి ఉన్నావు. అవునా? ఆల్రెడీ నువ్వు సంపూర్ణత కలిగి ఉన్నావు. కొత్తగా నువ్వేం పొందుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రాఫిటిక్ వర్డ్ని గుర్తుపెట్టుకో. యు ఆర్ ద థ్రెషింగ్ మిషన్. ఏంటి? యు ఆర్ ద థ్రెషింగ్ మిషన్. నీకు ఒక ఇంజన్ కలిగి ఉన్నావు. హల్లెలూయా. మామూలుగా బయట ఉన్న లోకంలో ఉన్న ఇంజన్ ఎన్ని మిషన్స్ అయితే ఆ గోధుమలో పిండిని చేస్తాయి, కానీ నీలో ఉన్న మిషన్స్ మాత్రం మౌంటైన్స్ని పిండిగా చేస్తాయి. హల్లెలూయా. ఇలాంటి శక్తిని నీలో పెట్టాడు దేవుడు. నిన్ను నువ్వు చూసుకోకు, నీ బలహీనతలు నువ్వు చూసుకోకు, క్రీస్తుని చూడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉన్నావు. దట్ మీన్స్ యు ఆర్ లైక్ జీసస్. యు ఆర్ లైక్ జీసస్. యూ షుడ్ బి లైక్ జీసస్. వాక్యం చదువుతున్నప్పుడు క్రీస్తులో నిన్ను నువ్వు చూసుకో. వాక్యం ఎలా చదవాలంటే, ఇప్పుడు క్రీస్తు ఎవరికైనా అద్భుతాలు చేశాడు అనుకో, ఆ స్వస్థత పొందిన వాడిగా నిన్ను నువ్వు చూసుకోమాక, క్రీస్తులాగా నిన్ను నువ్వు చూసుకో. ఎందుకు? క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ క్రైస్ట్. అండ్ యు హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. నువ్వు క్రీస్తు యొక్క సంపూర్ణతని కలిగి ఉన్నావు. కాబట్టి క్రీస్తు ఏ కార్యాలైతే చేశాడో అదే కార్యాలు నువ్వు కూడా చేయగలవు. అది నేను చెప్పట్లా, యేసుప్రభువే చెప్తున్నాడు. ఎవరైతే నన్ను నమ్ముతారో నాకంటే గొప్ప కార్యాలు చేస్తా అన్నాడు. అవునా? చెయ్యాలా వద్దా? అలా ఉండాలా వద్దా? మన ఆత్మీయ జీవితం మారాలా వద్దా? హల్లెలూయా. నువ్వేం కలిగి ఉన్నావు? క్రీస్తు గురించిన జ్ఞానంలో ఎదగాలి అని ప్రార్థన చేస్తున్నాడంట పౌలు. మీరందరూ క్రీస్తు గురించిన జ్ఞానంలో,
క్రీస్తుని అర్థం చేసుకుంటే నువ్వెంత పవర్ఫుల్లో నీకు అర్థమవుతావు. హల్లెలూయా. క్రీస్తు ఎంత పరిశుద్ధుడో నువ్వు కూడా అంతే పరిశుద్ధుడివే. క్రీస్తు ఏ నీతి కలిగి ఉన్నాడో అంతే నీతిమంతుడు. ఎందుకు? ఆయన్ని బట్టి నువ్వు క్రీస్తులో ఉన్నావు. అవునా? నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నాకు టైం పెట్టలేదు ఇక్కడ, టైం తెలియట్లేదు. ప్రైజ్ గాడ్. యా, కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. ఒకసారి 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో ఒక దేవదూత ఎంతమందిని చంపగలదో రాయబడి ఉంటుంది. చూడండి. సెకండ్ కింగ్స్ 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి హగ్సోరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఈ దేవదూతకి ఎంత పవర్ ఉందంటే ఒక్కసారి 185,000 మందిని చంపేసిందంట. నా పాయింట్ ఏంటంటే ఈ దేవదూతలో దేవుడు లేడు. అవునా? ఏందన్నా నువ్వు ఇట్లా చెప్తున్నావు అనుకోకండి. దిస్ ఈజ్ రియల్. నీ రియల్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఏంజల్స్ ఆర్ నాట్ ఇమేజ్ ఆఫ్ గాడ్, నాకు తెలీదు, బట్ యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏంజల్స్లో లేదు, బట్ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క పరిపూర్ణత ఏంజల్స్కి ఉందో లేదో నాకు తెలియదు, బట్ యు హ్యావ్ దట్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్. నువ్వు ఆ పరిపూర్ణత కలిగి ఉన్నావు. యు ఆర్ మోర్ దెన్ ఏ ఏంజల్. హల్లెలూయా. దేవదూతలు నీకు సహాయం చేయడానికి ఉంటారు. హల్లెలూయా. దేర్ ఆర్ ర్యాంకింగ్ ఇన్ ఏంజల్స్. అందరూ మనం చెప్పగానే మనకి పరిచర్య, మనకి సహాయంగా ఉండే ఏంజల్స్ వేరు, ఓన్లీ దేవుడికే పరిచర్య చేసే ఏంజల్స్ వేరు. దేర్ ఆర్ డిఫరెంట్ ర్యాంకింగ్స్, బట్ ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. యు ఆర్ మోర్ దెన్ ఏ ఏంజల్. కొంతమంది దేవదూతలకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక సేవకుడు అంటూ ఉంటాడు, వీడికి హాఫ్ మైండా ఫుల్ మైండా. అలాంటి మాటలు నేను అనలేనులే, కానీ కొంతమంది మనుషులకు ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమంటున్నాను అర్థమవుతుంది అనుకుంటా. మనుషులకు ప్రార్థన చేస్తాను, అమ్మా మా గురించి వేడుకోండి. నో, షీఈ్ సేమ్ లైక్ యూ. ఆమె నీలాగే. ఆమెకు ప్రార్థన చేయడానికి వీల్లేదు, అంటే దేవదూతలకు కూడా ప్రార్థన చేయడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు ప్రే టు గాడ్. దేవుడికి మాత్రమే ప్రార్థన చేయాలి, వేరే వాళ్ళకి ఎవ్వరికి ప్రార్థన, ఎందుకంటే వాళ్ళు కూడా నీలాగే. హల్లెలూయా. కాబట్టి మీలో ఉన్న ఈ యొక్క శక్తిని ఏంటో గ్రహించండి. దిస్ ఈజ్ ఈ కాన్ఫరెన్స్, అందుకే దిస్ ఈజ్ ద రెవల్యూషన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ టుడే. దేవుడు ఈ యొక్క రెవల్యూషన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, లేచి నిలబడదాం. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. నువ్వు విన్న వాక్యం అంతా జ్ఞాపకం చేసుకో. నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ ఫస్ట్ మీటింగ్ మేము కండక్ట్ చేస్తున్న ఫస్ట్ మీటింగ్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ టు కండక్ట్ మీటింగ్స్ నేను అనుకుంటున్నాను, బట్ విల్ గ్రో. మేము గ్రో అవుతాం. హల్లెలూయా. ఇలాంటి కాన్ఫరెన్స్ మేము ఇంకా పెట్టబోతున్నాం. హల్లెలూయా. ఇంకా బలమైన ఆరాధన చేయడానికి, ఇంకా బలమైన మేనిఫెస్టేషన్స్ చేయడానికి ఇలాంటి మీటింగ్స్ మేము పెట్టబోతున్నాం. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మీటింగ్స్ చాలా జరగబోతున్నాయి. ఇంత జనరల్గా మాత్రం జరగవు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఐ వాంట్ టు మూవ్ ఇన్ ప్రాఫెటిక్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్,
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వేం కలిగి ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. నువ్వేం కలిగి ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు తక్కువ చేసుకో. మాకు పనికిరాను అది ఇది అందరూ అంటా ఉండొచ్చు. నో, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. యు హావ్ ద మిషన్. అది ఎలాంటి మిషన్ అంటే కొండల్ని కూడా పిండి చేయగలిగే మిషన్ అంట. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి లవ్ యూ హోలీ స్పిరిట్, వి లవ్ యూ మాస్టర్. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భాషల్లో ప్రార్థన చేసే వాళ్ళు భాషల్లో ప్రార్థన చేద్దాం. భాషల్లో మాట్లాడే వాళ్ళు భాషల్లో మాట్లాడదాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ గిఫ్ట్, ఈ గిఫ్ట్ని లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. దీని గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, భాషలు అనేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వాక్ శక్తి. కానీ మాట్లాడాల్సింది నువ్వే, మాట్లాడేది నువ్వే. నీ నోరు అదేదో మిషన్ లాగా దానికంతటా అదే మాట్లాడదు. యూ హ్యావ్ టు స్పీక్. హల్లెలూయా, హల్లెలూయా. భాషల్లో మాట్లాడదామా? ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. భాషల్లో మాట్లాడదాం, భాషల్లో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. భాషలు అనేది ఒక డోర్. నీలో ఉన్న అభిషేకం బయటికి రావడానికి అదొక డోర్. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మవరాలు అవి బయటికి రావడానికి భాషలు అనేది ఒక గేట్ లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది భాషలు. హల్లెలూయా. హల్బ్రకోరా మాదరబ షదరబరబ లోరామ మమ 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 లోరామన సియాందరమ ఊరాబా బాబా బాబా ఓరియాందరబ షకదరబరబ లోరాబా బాబా 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 షకదరబరబ లోరియాంద్రో సఖారా బరకోటోరో మాందియల్ వెరియోనో హల్రోదోషియాద్యాల్ మరోకోటోరో బ్రహదల లేరియోంద్రో సఖదరబ రహందియోనోరో మాన లిక్రాసా బ్రకాటరబహ లోరా బ్రకాటరబ సఖరా బ్రకాటరబ లోరా బాబా 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 ఉరా బాబా 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 బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. నీలో ఉన్న కొన్ని ఆత్మవరాలు హల్లెలూయా బయటికి రాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రవచించబోతున్నావు. హల్లెలూయా. హల్బ్రా కౌరాబా ద్యల్మరోష్యాదరబా లేఖ్రాతో జోరోనో లోరియాందరా సియాందరబరబా ఉరామానా సియాందరబరబా. థ్యాంక్ యూ హో జీసస్. మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. టేక్ దిస్ టైమ్. హల్లెలూయా, హల్లెలూయా. రబరదరబా షకదరబా. నీ నోటికి ఆ వాక్శక్తిని ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వే మాట్లాడాలి. హల్లెలూయా. లిఖరబరతల మరోష్యాందరనమ లోరమ మమ 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 ఉరబబబబబబబ. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎస్ ఎస్, హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా సంచరిస్తున్నాడు మన మధ్యలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ప్రవచించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు ప్రొఫెసై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్. ఓ రబరదరబన హందియల్ మరోదో relbaro korata moshe kederemo lora barata zakora baradi almarada loro brokota zalrodoshiada. You are the solution for this world. Hallelujah. నువ్వే దుక్కు ఈ లోకానికి. హల్లెలూయా. దేవుని నేర్పరచుకున్నాడు. హల్లెలూయా. Thank you Lord. Hallelujah. 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 Thank you Lord. Receive this anointing. Receive this anointing. Receive this anointing. దేవుడు బలమైన అభిషేకాన్ని నీ మీద కుమ్మరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. రికాతరబ షకదరబ లోరియాందరబ రహదరబ షకదరబరబ లోరియాందరబ రబరబ లోరమనమ షకదరబరబ లోరబబబబబబబబబబబ ఉరబబబబబబ షబబబబ ఉరబబబబబబబ.
Thank you, Holy Spirit. Lora barakataraba shekadaraba. Lorianda rabarahanda rosiadorono. Lora mana sekero brokotaraba shekadaraba. Malcaro soto robrocoto, lirio rogrozoto, librata cara brazata, lora baratol marahad yoloro, liriandro zakadveriono, liriandro sagadarabarahanda, loriandarabaradaba shagadarabaraba. Hallelujah. Manusలు ఎవ్వడికి అర్థం కాకపోవచ్చు. Hallelujah. But you are speaking to God. Hallelujah. హల్లెలూయా. ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను అనుకోకు, నువ్వే మాట్లాడతావు, కానీ వాక్ శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. రిసీవ్ దిస్ టంగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. రిసీవ్ దిస్ టంగ్స్. హల్లెలూయా. టంగ్స్ ను పొందుకోండి. ఈ భాషల వరాన్ని మీరు పొందుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. వారందరూ భాషల్లో మాట్లాడతారు. హల్లెలూయా. లోరా కాథారాబు శ్యాందల మరియాందరబ లోరో బ్రోతోగో జోరో లోరియాందరబ రాకరబ రహతరబ లహతరబ శ్యాందరబ బాబా లోరా మనమ సెకెరోనో మొరహదియల్ మరోదో లోరా బరతరబ సకరబ రహతరబ. ఎస్ ఎస్, దేవుడు అంతే ప్రేరేపిస్తుండగా ప్రవచించు. హల్లెలూయా. ప్రవచించు. హల్లెలూయా. ప్రవచించు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవచించు. హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Prophecy is also like tongues. Hallelujah. Lo rabarato zokorodo lo rodoro shiadaraba. Hallelujah, hallelujah. Prophecy also అది కూడా వాక్ శక్తి లాంటిది. Hallelujah, hallelujah. Lo rakata zoro manadialaba Malcarado, Loriandara Barata Zakaraba, Lora Madial Maroshia Diaraba, Lora Baba Baba Baba. Uraba baba mama kadaraba shekadaraba loriandaraba rahandaraba shiandaraba urabrakatara sabrataraba lora barakatara malkata hasbratolo bahar katalaba malkatara haskaradaraba shiadalaba moratara se lorodogo zobrodolobo lorobrodorobo segedorobo lorabaratara shekadaraba baba uraba. Receive this power. Hallelujah. Hallelujah. Receive this power. Hallelujah. Receive the anointing of God. Hallelujah. Hallelujah. ఒక బలమైన అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. Hallelujah. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. Halbrakaraba shagadaraba. You can speak in tongues. Every believer can speak in tongues. Hallelujah. విశ్వాసివా, నువ్వు విశ్వాసివి అయితే భాషలో మాట్లాడగలవు. హల్లెలూయా. ఆ వాక్ శక్తి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. హల్లెలూయా. నిన్ను నింపుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడు. నీ నోటికి ఏది వస్తుందో అది మాట్లాడు. హల్లెలూయా. లోరా కారాబా రహతారాబా లీరియాందరాబా షేందోరో రోమానో రోందోరో మోసోగోరో లోరో మోసోరో లిబ్రాతారాకా జాబ్రాతాలాబా లోరోమోనోసియాదరాబా బాబా బాబా. Hallelujah, 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 hallelujah. మీలో అనేక మందిని దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఫర్ యు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఎడిక్షన్స్ లో ఉన్న వాళ్ళు బయటికి రాబోతున్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగబోతున్నాయి. హల్లెలూయా. 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 క్రైస్ట్ ఈజ్ ఇన్ యు. హల్లెలూయా. ఈ మాట చెప్పు అంతే. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ అని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. yes, Holy Spirit. Hallelujah, hallelujah. Almarahatara seli urubaratal barahusal marahatal marahatara loramano siadaraba lorobo segedoro brakadala barahandala marahadaraba ligrataka zolrodorobo sekedelibo librataka zobro siadaraba. Hallelujah, hallelujah. Somebody is receiving this prophetic anointing. Hallelujah. ఇక నువ్వు చెప్పింది జరగబోతుంది. Hallelujah. నువ్వు చెప్పింది జరగబోతుంది. Hallelujah, hallelujah, hallelujah. You can see the things. Hallelujah. నీ ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ గురించి చూడబోతున్నావు. Hallelujah, 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 hallelujah. ఆ ఇంపార్టేషన్ జరుగుతుంది. Hallelujah.
prophetic impartation is happening. Hallelujah. A prophetic impartation జరుగుతుంది యేసు నామములో. Hallelujah. Receive this prophetic anointing. Receive this prophetic impartation. Hallelujah. 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 You are not a normal person. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. Hallelujah. Hallelujah. అసాధారణమైన శక్తి నీలో ఉంది. Hallelujah. You are not belongs to this world. Hallelujah. Hallelujah. You are the heavenly being. Hallelujah. Hallelujah. దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. Hallelujah. Hallelujah. దేవుని రాజ్యం ముందు ఏ అపవాది రాజ్యం నిలవలేదు. Hallelujah. నీ జీవితంలో అపవాది అన్నిటిని కూల్చబోతున్నావు. Hallelujah. 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 You are going to destroy the kingdom of devil. Hallelujah. Lora barada raba shagada raba. Lora barada raba shegedoro. Origadaraba shadaraba rahandaraba loriandaraba rahandorono leriandarabrakata siador. Something is happening. Hallelujah. Something is happening. Something is happening. Yes. Don't stop. Don't stop. Hallelujah. దేవుడా మంట నీలో పెట్టి ఉండగా. Hallelujah. Hallelujah. Don't stop. Don't stop. Pray. ప్రార్థన చేయి. Hallelujah. Hallelujah. Makatarama katalaba likarabra sato lorosia delia rahadaraba. Hallelujah. Hallelujah. నువ్వు చెప్తే పర్వతాలు కదులుతాయి. Hallelujah. Speak to the mountains. Hallelujah. Don't pray about mountains. Speak to the mountains. Hallelujah. Hallelujah. పర్వతాల గురించి నీ సమస్యల గురించి దేవుని దగ్గర ప్రార్థించొద్దు. దేవునికి చెప్పొద్దు. Hallelujah. నీ సమస్యతో నువ్వు మాట్లాడు. Hallelujah. నీ సమస్యతో మాట్లాడు. Hallelujah. Leave my child అని చెప్పు. Hallelujah. Leave my family. Leave my situation. Hallelujah. Hallelujah. నా జీవితంలో నుంచి వెళ్ళిపోయి బలహీనత అని చెప్పు. Hallelujah. వెళ్ళిపోతుంది. Hallelujah. Hallelujah. Libra kata siadara baba baba. Lora mana masiandara baba baba. Lora baba baba shaba baba baba. Ura baba baba shaba baba baba. Thank you Lord. Hallelujah. Libra koto sial brakata raba. Lora barada raba shagada raba raba. Lora baba baba shaba baba 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 baba. Ura baba 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 baba. Ura baba baba shaba baba baba. Ura baba baba baba. Lora baba baba shagada raba. Uri gara barahada raba shagada raba raba. Uri brakoto svehedio lo brakata la bashaga. నీ జీవితంలో సమస్యలే కాదు, ఎవరి జీవితంలో సమస్యలైనా నువ్వు చెప్పు. Hallelujah. Hallelujah. అవన్నీ వెళ్ళిపోతే. Hallelujah. You have authority. Hallelujah. Hallelujah. Christ is in you. Christ is in you. Holy Spirit is in you. Hallelujah. Hallelujah. You are the temple of the God. Hallelujah. Hallelujah. Yes. Holy Spirit. Holy Spirit. Holy Spirit. Lora barakatala marasyadaraba. Lora baba 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 baba. Ura baba baba shaba baba. Uri baba baba shaba baba. Uri baba baba shaba baba. Thank you Lord. Hallelujah. Hallelujah. Praise the Lord.